బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహమ్మద్ యూనుస్ నుంచి విద్యార్థి నాయకుల వరకు ఇండియాపై విషం చిమ్ముతున్నారు. ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలను 7 సిస్టర్స్ అంటారు. బంగ్లాదేశ్కు సమీపంలో ఉన్నందున వాటిని కలుపుకుంటామని బెదిరిస్తున్నారు. ఇండియా బంగ్లాదేశ్ను విడదీసే ప్రాంతం సన్నగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని చికెన్ నెక్ అంటారు. ఈ చికెన్ నెక్ను తుంచేస్తే 7 సిస్టర్స్ బంగ్లాదేశ్ పరమవుతాయని, బంగ్లాదేశ్ను విస్తరించుకోవచ్చని యూనుస్ నుంచి విద్యార్థి నాయకుల వరకు తరచూ ఇండియాను రెచ్చగొడుతున్నారు. దీనిపై నాగాలాండ్ బీజేపీ మంత్రి తెమ్జిద్ ఇమ్నా ఎలోంగ్ ఘాటుగా స్పందించారు. దమ్ముంటే రండి చూసుకుందాం, చికెన్ నెక్ ను ఎలా కట్ చేస్తారో చూద్దామంటూ సవాల్ విసిరారు. ఇటీవల కాలంలో చికెన్ నెక్ పై పెద్ద దుమారం రేగుతోంది. వివరాలంటే ఇప్పుడు చూద్దాం. బంగ్లాదేశ్లో గత విద్యార్థుల ఉద్యమం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. ప్రధాని పదవి నుంచి షేక్ హసీనాను గద్దెదించిన తర్వాత తాత్కాలిక చీఫ్గా నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ను ఏరికోరి కూర్చోబెట్టారు. ఆయన కూడా విద్యార్థి నాయకులతో పాటు మత ఛాందసవాదులతో కుమ్మక్కయ్యారు. ఇండియాకు వ్యతిరేకంగా విషం కక్కుతున్నారు. ఈ ఏడాది మార్చిలో చైనాకు వెళ్లి ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఈ 7 రాష్ట్రాలకు ఎలాంటి తీర ప్రాంతం లేదు, అలాగే సముద్రం కూడా లేదు. కాబట్టి వారు పొరుగున ఉన్న దేశాలపై ఆధారపడాల్సి వస్తుందని అన్నారు. మొత్తం భూభాగం కొండ ప్రాంతంలో ఉన్నందువల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు. ఇక ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలకు సముద్రం ద్వారా వాణిజ్యపరమైన లావాదేవీలు సాగించాలంటే బంగ్లాదేశ్పై ఆధారపడాల్సిందే. తామే వారికి ఈ రీజియన్లో సంరక్షకులుగా ఉండాల్సిందే. బంగ్లాదేశ్ను 7 సిస్టర్స్ను కలిపే చోట చిన్న మార్గం ఉంది. దాన్ని చికెన్ నెక్ అంటారు. దాన్ని విరిచేస్తే నేరుగా 7 రాష్ట్రాలను బంగ్లాదేశ్లో విలీనం చేసుకోవచ్చు. చైనా తన వ్యాపారాన్ని అక్కడి వరకు విస్తరించుకోవచ్చని చైనా నాయకులు ముందు యూనుస్ సరికొత్త ప్రతిపాదన పెట్టారు. యూనుస్ చైనా ముందు ఈ ప్రతిపాదన పెట్టిన వెంటనే ఇండియాకు చెందిన నాయకులు ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన నాయకులు యూనుస్ పై మండిపడ్డారు. ముందుగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ యూనుస్ వ్యాఖ్యలను ఖండించారు. సిలిగురి కారిడార్ను చికెన్ నెక్ అంటారు. తమకు చికెన్ నెక్ ఉన్నట్లే బంగ్లాదేశ్కు కూడా కొన్ని చికెన్ నెక్లు ఉన్నాయని గుర్తు చేశారు. యూనుస్ ప్రకటన తర్వాత ఇండియా సిలిగురి కారిడార్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఇటీవల కాలంలో తిరిగి బంగ్లాదేశ్లో అల్లర్లు మొదలయ్యాయి. ఈ నెల 12వ తేదీన విద్యార్థి నాయకుడు హాదీ హత్య తర్వాత బంగ్లాదేశ్లో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. ఇండియాపై హిందువులపై దాడులను పెంచారు. హిందువులను హత్య చేయడం ద్వారా వారి ఆస్తులను ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. పనిలో పనిగా బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్కు ఇండియాలోని సిలిగురికి మధ్య వ్యత్యాసం కేవలం 22 నుంచి 28 కిలోమీటర్లు మాత్రమే. సిలిగురిలోని చికెన్ నెక్ ను కట్ చేసి బంగ్లాదేశ్లో విలీనం చేసుకుంటామని విద్యార్థి నాయకులతో పాటు యూనుస్ కూడా తరచూ ఇండియాను రెచ్చగొడుతూ ఉంటారు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ విద్యార్థి నాయకులు మరింత రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. దీనిపై తాజాగా నాగాలాండ్కు చెందిన బీజేపీ టూరిజం మంత్రి తెమ్జిద్ ఇమ్నా ఎలోంగ్ ఘాటుగా స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బంగ్లాదేశ్లోని ఉగ్రముక్కలు ఇండియాలోని చికెన్ నెక్ కారిడార్ను కట్ చేసి బంగ్లాదేశ్లో విలీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ముందుగా బంగ్లాదేశ్ ప్రజలు గుర్తుంచుకోవాల్సింది, ఈ రోజు బంగ్లాదేశ్ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారంటే అది ఇండియా చలవే. పాకిస్తాన్ చేతిలో ఘోరమైన అవమానాల పాలైన మీకు ఇండియా పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం ఇప్పించింది. చరిత్ర చూసుకోండని సలహా ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాలు అంత బలహీనమైనవి కావని తేల్చి చెప్పారు. 7 ఈశాన్య రాష్ట్రాలు ఇండియాలో భాగమని, బలంగా ఉన్నామని బంగ్లాదేశ్ నాయకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాలు ఇండియాలో అంతర్భాగమని తేల్చి చెప్పారు. బంగ్లాదేశ్ తరచూ ఈశాన్య రాష్ట్రాలను ఇండియా నుంచి విడగొడతామని బెదిరిస్తున్నారని, దానికి తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. ఇలాంటి ప్రకటనలను తాను ఖండిస్తున్నానని నాగాలాండ్ ఎడ్యుకేషన్తో పాటు టూరిజం మంత్రి అన్నారు. నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను ఇండియాతో విడదీయలేరని అన్నారు. సోమవారం నాడు అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఈ విషయం ప్రస్తావించారు. నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు చికెన్ నెక్ అంటూ సంబోధిస్తే తాము ఒప్పుకోమని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఇది మీడియా సృష్టి అన్నారు. నార్త్ ఈస్ట్ చికెన్ నెక్ కాదు, భారత్లో పూర్తిగా అంతర్భాగం, ఇండియాతో కలిసే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. తాను మొత్తం బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి చెప్పడం లేదు. కొంతమంది బాధ్యతారహితంగా రెచ్చగొట్టే కామెంట్లు చేసేవారిని ఉద్దేశించి మాత్రమే చెబుతున్నా, కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి మాత్రమే చెబుతున్నాను.
బంగ్లాదేశ్లో కొంతమంది పిచ్చివారున్నారు, వారి గురించి మాత్రమే తాను కొన్ని కామెంట్లు చేయాల్సి వస్తోందని వివరణ ఇచ్చుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల గురించి బాధ్యతారహితమైన ప్రకటనలు చేసేవారికి ఈ ప్రాంతం బలం, చరిత్ర లేదా సంస్కృతి, వారసత్వం గురించి పూర్తిగా అవగాహన లేదని ఎలోంగ్ బంగ్లాదేశ్ను హెచ్చరించారు. తమ పురాణ వ్యక్తులను అలంకారంగా ఉన్నారన్న కామెంట్లపై ఆయన స్పందిస్తూ ఈశాన్య ప్రాంతం అంత బలహీనంగా లేదని, మీరు రెచ్చగొడితే తమకు తామే రక్షించుకోగల సత్తా తమకు ఉందన్నారు. కావాలనుకుంటే పరీక్షించుకోవచ్చునని సవాల్ విసిరారు. ఈరోజు బంగ్లాదేశ్ నాయకులు, విద్యార్థి నాయకులు ఇండియా గురించి అవాకులు చెవాకులు పేలుతున్నారంటే మీరంతా చరిత్ర మర్చిపోయినట్లున్నారని గుర్తు చేశారు. 1972లో భారతదేశం మద్దతుతో, త్యాగంతో మీకు స్వాతంత్ర్యం సంపాదించి పెట్టామని గుర్తుంచుకోవాలని చురకలంటించారు. మా త్యాగాన్ని అంత తేలికగా మరిచిపోతే ఎలా అని నిలదీశారు. ఇండియా ఇరుగు పొరుగు వారితో శాంతియుతంగా గౌరవప్రదమైన సంబంధాలను కోరుకుంటుందన్నారు ఎలాంగ్. ఇక బంగ్లాదేశ్ తరచూ సిలిగురి కారిడార్ గురించి, చికెన్ నెక్ గురించి ప్రస్తావించడాన్ని పలువురు ఖండించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురు సద్గురు కూడా పలుమార్లు భారత ప్రభుత్వాన్ని వెంటనే ఈశాన్య రాష్ట్రాలను బలోపేతం చేయాలని కోరారు. చికెన్ నెక్ ను మరింత బలోపేతం చేసి దాన్ని ఎలిఫెంట్ నెక్ అంటే ఏనుగు మెడలా తయారు చేయాలని మోదీ ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం బంగ్లాదేశ్, చైనాతో మద్దతుతో ఈశాన్య రాష్ట్రాలను ఇండియా నుంచి విడగొట్టాలని కుట్రలు పన్నుతోంది. ఇక ఇండియాలో నార్త్ ఈస్ట్ స్టేట్ల విషయానికొస్తే ఒకవైపు చైనా, మరోవైపు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ సరిహద్దులను పంచుకుని ఉంటుంది. సున్నితమైన ప్రాంతం కాబట్టి ఇటు చైనా కూడా ఈశాన్య రాష్ట్రాల్లోని అరుణాచల్ ప్రదేశ్ను ఆక్రమించాలని చూస్తోందని ఇటీవల పెంటగాన్ ఒక రిపోర్ట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. చైనా దీనికి దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. చైనా రిపబ్లిక్గా ఏర్పడి 100 సంవత్సరాలు అంటే 2049 నాటికి చైనాలో అరుణాచల్ ప్రదేశ్ను కలుపుకోవాలని పక్కా ప్లాన్ చేస్తోందని అమెరికాకు చెందిన పెంటగాన్ ఫైల్స్లో పేర్కొంది. ఇక బంగ్లాదేశ్ ఇండియా లాంటి బలమైన అతిపెద్ద దేశాన్ని సవాల్ చేస్తోందంటే దాని వెనుక చైనా, పాకిస్తాన్లున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో పాకిస్తాన్కు చెందిన మత ఛాందసవాదుల హవా పెరిగిపోయింది. షేక్ హసీనా ప్రధానిగా ఉన్నప్పుడు ఆమె పాకిస్తాన్కు చెందిన ముల్లాలకు వీసాలు ఇచ్చేవారు కాదు. ప్రస్తుతం యూనుస్ ప్రభుత్వం పాకిస్తాన్కు చెందిన మత ఛాందసవాదులకు ఉదారంగా వీసాలిచ్చి స్వాగతం పలుకుతున్నారు. మరోపక్క పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీసు ISI కూడా ఢాకాకు తరచూ రాకపోకలు జరుపుతోంది. వీరి ద్వారా ప్రధాన ఉద్దేశం ఇండియాను ముప్పుతిప్పలు పెట్టడమే. పాకిస్తాన్ నుంచి కాకుండా బంగ్లాదేశ్ నుంచి ఇబ్బందులు పెట్టాలనేది పాక్ లక్ష్యంగా ప్రస్తుతం కనిపిస్తోంది. ISI ప్రోద్బలంతోనే ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా చికెన్ నెక్ ను విరిచేసి ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్లో విలీనం చేసుకుంటామని రెచ్చగొడుతోంది. దీని వెనుక చైనాతో పాటు పాకిస్తాన్ల హస్తం ఉందన్న టాక్ న్యూఢిల్లీ పొలిటికల్ కారిడార్లో వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇండియా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.